మూడోసారి వచ్చిన మీకోసం అందుకే 3 సార్లు కాదు. ऑफिस को लेके हमारा ऑफिस को लेके डीजी ऑफिस में नहीं यार हमारा भाई है छोटा भाई अच्छा बस Thank you, sir. Thank you. మన మేడం వచ్చిందా వాళ్ళ హస్బెండ్ బయటికి పోడు ఖర్చు అవుతా నాంపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు రవికిషోర్ గారు, జనరల్ సెక్రటరీ రమణ గారు, వైస్ ప్రెసిడెంట్ చంద్రమోహన్ గారు, మిగతా కార్యవర్గ సభ్యులు అందరికీ పేరు పేరు. నాకు నాంపల్లి అసోసియేషన్ మీద చాలా అంటే ప్రేమ అనుకోండి. నేను వారి మీద ఎక్కువ క్లోజ్గా ఇంటిమేసి అంటే వాళ్ళు చేస్తున్న కొన్ని మంచి పనులు వల్ల నాకు ఇంప్రెస్ అయ్యాను చాలా. ఎందుకంటే చాలా మందికి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ట్రైనింగ్ కానీ, జూనియర్ సివిల్ జడ్జెస్కి ట్రైనింగ్ కానీ, అడ్వకేట్స్కి ట్రైన్ చేయడం కానీ, అడ్వకేట్స్ వాళ్ళ స్కిల్ డెవలప్ చేయడం కానీ, ఈ విషయాల్లో వాళ్ళు చాలా ఆసక్తి చూపిస్తూ వాళ్ళ ప్రేరణ ఇస్తూ జూనియర్ న్యాయవాదులకు వాళ్ళకు ఒక శక్తిని, ధైర్యాన్ని ఇచ్చి ముందుకు పోవాలని చెప్పేసి వాళ్ళకు ఒక గోల్ పెట్టి, మీరు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కావాలి, తర్వాత మేజిస్ట్రేట్స్ కావాలి, జూనియర్ సివిల్ జడ్జి కావాలి, సీనియర్ జిల్లా జడ్జి కావాలి, ఈ విధంగా భావనతో జూనియర్ న్యాయవాదులకు వాళ్ళు చేస్తున్న ఎంకరేజ్మెంట్ చాలా బాగుంది. అది ఇంకా కంటిన్యూ కావాలని చెప్పి ఆశిస్తున్నా. అదేవిధంగా ఈరోజు నేను న్యాయవాదుల సమస్యల కోసం అల్లంపూర్ వెళ్ళాను. న్యాయవాద రక్షణ చట్టం కోసం మేము అల్లంపూర్ నుంచి పాదయాత్ర చేస్తున్న న్యాయవాదులకు సంఘీభావం తెలపడానికి వెళ్ళి, నాతో పాటు
చాలా మంది నా సోదర న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు, మా సోదరి వాళ్ళందరూ కూడా రక్షిత తొందరలోనే వస్తుంది. క్యాబినెట్ డిఫర్ చేసింది. నెక్స్ట్ టైం క్యాబినెట్ లో అది అప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఇష్యూ మీద పోయి కొద్దిగా ఆలస్యం అవుతుందని చెప్పేసి తొందరగా వచ్చాము మేము 4 గంటలకి. పర్లేదు, తొందరగా అయిపోయింది. తొందరగా వచ్చి ఈ కార్యక్రమంలో కూడా అటెండ్ కావాలనే ఉద్దేశం ఉండే మాకు. ఆ విధంగా వచ్చేసాం. ముఖ్యంగా ఏంటంటే నేను ఈ నాంపల్లి బార్ అసోసియేషన్ ఇక ముందు కూడా మంచి పనులు చేసి న్యాయవాదుల సంక్షేమం కోసం కానీ, వాళ్ళ రక్షణ చట్టం విషయంలో కానీ, 41 CRPS విషయంలో కానీ, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, రిక్రూట్మెంట్ విషయంలో కానీ, వాళ్ళ ప్రెసిడెంట్ కానీ, వాళ్ళ కార్యవర్గం కానీ, వాళ్ళ శక్తి సామర్థ్యాల రకాల మిత్రుడు. అదేవిధంగా నా ఆఫీస్లో ఆయన సీనియర్, నాకు ఇద్దరం కలిసి ఒకే ఆఫీస్లో పనిచేసినాము. హనుమంత్ రెడ్డి గారు చాలా రోజుల నుంచి నాకు పరిచయము. ఆయన ఈరోజు మా బారోషన్కి వచ్చి మమ్మల్ని అందరికీ సత్కరించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మేము చేసిన కార్యక్రమాల గురించి ఆయన స్ఫూర్తితో ఆయన ముందుకొచ్చి ఆయన వంతు సాయం చేస్తానని ఆయన 1 లక్ష రూపాయలు చెక్ ఇవ్వడం కూడా హర్షదగిన విషయము. దాని విధంగా కూడా నేను నా యొక్క ఎగ్జిక్యూటివ్ బాడీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇటువంటి సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్ అందరూ కూడా సహకరించి ముందుకు వస్తే అన్ని బారోషన్స్ కూడా మనం అనుకున్నట్టుగా మనం ఏదైతే అనుకున్నామో సాధించడానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా హనుమంత్ రెడ్డి గారు ఏదైతే న్యాయవాద చట్టం గురించి పోరాడుతున్నారో దానికి కూడా మనం దానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అతి త్వరలో హనుమంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఈ న్యాయవాదుల చట్టం వస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మధ్యలో రండి.